ఏపీలో సంచలనం రేకెత్తించిన మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్ కేంద్రంగా నడిచిన కిడ్నీల రాకెట్ ముఠా చేతిలో కిడ్నీలు పోగొట్టుకున్నది ఇంకెందరు? ఒక యమున మాత్రమేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఆ కిడ్నీలతో లబ్ధి పొందిందెవరు? వారిలో అమాయక మహిళలు, పురుషులు, అనాథలు ఇంకెందరున్నారు? పట్టుబడిన నిందితుల్ని లోతుగా దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారులకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. త్వరలో మరికొన్ని కీలక అరెస్టులు ఉంటాయని సమాచారం. మదనపల్లి అంటేనే ప్రశాంతమైన ప్రాంతం. అలాంటిది ఈ కిడ్నీ దందాతో హాస్పిటల్ కు వెళ్లాలి అంటేనే స్థానిక ప్రజలు హడలిపోతున్నారు. ఏదో ఒక జబ్బు పేరుతో ఉన్న కిడ్నీలు లాగేస్తారేమో అంటూ భయపడుతున్నారు. మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 8 మంది నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం 4 బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల కోసం గోవా, కర్ణాటక, తెలంగాణలో తనిఖీలు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మదనపల్లి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొదటి నిందితుడు గ్లోబల్ స్పెషాలిటీ హాస్పిటల్ యజమానితో పాటు అన్నమయ్య జిల్లా హాస్పిటల్స్ సేవల కోఆర్డినేటర్ డాక్టర్ కె ఆంజనేయులు మరో 5గురిని అరెస్ట్ చేశారు. వైజాగ్ కు చెందిన పిల్లి పద్మ, కాకర్ల సత్య, అలాగే మదనపల్లె ప్రభుత్వ హాస్పిటల్లో డయాలసిస్ మేనేజర్ గా పనిచేస్తున్న బాలరంగడు, కదిరి ప్రభుత్వ హాస్పిటల్లో డయాలసిస్ మేనేజర్ గా పనిచేస్తున్న మహారాజులు కలిసి కిడ్నీ దాతలు, గ్రహీతల్ని సేకరించి మదనపల్లిలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చేవారు. ఈ హాస్పిటల్లో ఎటువంటి అనుమతులు లేకుండా శస్త్రచికిత్సలు చేసి భారీ మొత్తంలో కిడ్నీ గ్రహీతల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విచారణలో తేలింది. కిడ్నీ మార్పిడి ద్వారా వచ్చిన సొమ్మును వీరంతా వాటాలుగా పంచుకునేవారని డీఎస్పీ మహేంద్ర తెలిపారు. ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లీగల్ ప్రొసీజర్తో చేయించుకుంటుంది అనమాట. సో ఈమెకు పరిచయం అయిపోయి నాకు ఇట్లా అప్పులు ఎక్కువ ఉన్నాయి, సో మనకి దీంట్లో ఎలా చేస్తే నాకు ఇట్లా తగ్గుతుందంటే నేను ఇలాగే ఇంతకుముందు చేయించుకున్నానని చెప్పడం వల్ల ఈమెకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత ఈ సత్యాకి ఈ పిల్లి పద్మ అనే ఆమె ఏంటంటే ఆమెది కూడా వైజాగ్, ఆమె పరిచయం అవుతుంది. ఆమె పరిచయం అయిన తర్వాత ఆమె నీకు ఎవరన్నా తెలిస్తే ఈమె చెప్తుంది అనమాట. లైక్ ఇట్లా నాకు తెలిసిన డోనర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరన్నా సజెస్ట్ చేయంటే దీంట్లో 2 మీడియేటర్స్ ఉంటారనమాట. మెహరాజ్ అని చెప్పేసి డయాలసిస్ మేనేజర్ కదిర్లో ఉంటాడు. తను కాకోకుండా మన మదనపల్లి హాస్పిటల్లో డయాలసిస్ మేనేజర్ బాలరంగడు ఉంటారనమాట. వీళ్ళిద్దరూ ఏం చేస్తారు, ఈ డోనర్స్ని కానీ రెసిపియంట్స్ కానీ ఎవరైతే తీసుకుంటారో కిడ్నీ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట.